హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో ఐయుఐ గురించి మాట్లాడుకుందాం. ఐయుఐ అంటే ఏంటి, ఇది ఎవరికి చేసుకుంటారు, ఎలా చేస్తారు, సక్సెస్ రేట్స్ ఎలా ఉంటుంది, ఐయుఐలో సక్సెస్ రేట్స్ పెంచుకోవడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయొచ్చు అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఐయుఐ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. అంటే ఇందులో భర్త కణాలని వాష్ చేసి అందులో నుంచి మంచి కణాలని కాన్సన్ట్రేట్ చేసి గర్భసంచి లోపల వదలడాన్ని ఐయుఐ, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. దీన్ని వాడుక భాషలో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అని కూడా అంటారు కొంతమంది. సో ఈ ఐయుఐలో ఎవరికి చేస్తే ఐయుఐ లాభం ఎక్కువగా ఉంటుంది అని అంటే, యూజువల్గా పెళ్ళై ఎక్కువ రోజులు అవ్వట్లేదు, అంటే పెళ్ళై 5 years కన్నా తక్కువగానే ఉంది, అమ్మాయి వయసు తక్కువగానే ఉంది, 30 years కన్నా లోపల ఉంది, 30-35 years కన్నా తక్కువగా ఉంది, పెళ్ళై కొద్ది రోజులే అవుతుంది, న్యాచురల్గా ట్రై చేస్తే రావట్లేదు, పెళ్ళై 2 years న్యాచురల్గానే కలిసినారు రాలేదు, ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వచ్చి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూసుకొని ఆ టైంలో కరెక్ట్గా కూడా కలుసున్నా కూడా న్యాచురల్ పద్ధతిలో రాలేదు, మందులతోటి రాలేదు, ట్యూబ్స్ అన్నీ బాగానే ఉంది, గర్భసంచి అంతా బాగానే ఉంది, ఎగ్ అంతా బాగానే రిలీజ్ అవుతుంది, స్పర్మ్ కూడా బాగానే ఉంది, లేకపోతే స్పర్మ్ కాస్తంత వీక్గా ఉంది అని అంటే ఏంటి అర్థము అని అంటే, యూజువల్గా నార్మల్గా మగవాళ్ళల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మినిమం కౌంట్ అనేది 15 millions per ml కన్నా ఎక్కువగా ఉండాలి. కదలికలు 100 spermsలో 35 ముందుకు కదులుతూ ఉండాలి. ఇంతకన్నా కొంచెం తక్కువ అంటే కౌంట్ 10 to 15 మధ్యలో ఉన్నప్పుడు, కదలికలు 25 to 35% మధ్యలో ఉన్నప్పుడు, కొంచెం వీక్గా ఉన్నప్పుడు మెడిసిన్స్ యూజ్ చేసుకొని ఐయుఐ పద్ధతి చూస్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి కాస్తంత ఎక్కువగా ఉంటాయి. సో సక్సెస్ రేట్స్ ఎంత ఉంటాయి మేడం ఐయుఐలో, 100% ఉంటుందా అని అంటే, యూజువల్గా సక్సెస్ రేట్స్ అనేవి ఐయుఐలో ప్రపంచం మొత్తము యావరేజ్ సక్సెస్ రేట్స్ ఇస్ 15 to 20%. అంటే 10 మందికి చేస్తే ఒక సైకిల్లో 1 నుంచి 2 మటుకి కన్సీవ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు మేడం ఐయుఐలో ఇంత తక్కువ సక్సెస్ రేట్స్ ఉంటాయి, 10 మందికి చేస్తే 1-2 మాత్రమే ఎందుకు సక్సెస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎందుకు ఫెయిల్ అవుతుంది అని అంటే, ఐయుఐలో మనం చేసేది ఏంటి, స్పర్మ్స్ని కొంచెం లోపల దాకా వేస్తాం, కాకపోతే ఆ సైకిల్లో రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీలో ఉందా, ఎగ్ రిలీజ్ అయ్యాక ట్యూబ్లోకే వస్తుందా, ఈ ట్యూబ్లోకి వచ్చిన ఎగ్ తోటి స్పర్మ్, మనం వేసిన స్పర్మ్ పైదాకా వెళ్ళి దాన్ని బేబీ ఎగ్ తోటి కలిసి దాన్ని బేబీ లాగా మార్చగలుగుతుందా లేదా, బేబీ క్వాలిటీ లేక ప్రెగ్నెన్సీ రావట్లేదా, గర్భసంచి అతికించుకోవట్లేదా, ఇవన్నీ అమ్మాయి లోపల జరిగే విషయాలు. సో స్కానింగ్లలో కనిపించదు. సో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అన్నది మన కంట్రోల్లో ఉండదు, అమ్మాయి బాడీ కంట్రోల్లో ఉంటుంది. సో ఇవన్నీ మన కంట్రోల్లో ఉండదు కాబట్టి జస్ట్ స్పర్మ్స్ని ఒక్కదాన్నే లోపల దాకా వేస్తున్నాం కాబట్టి దీంట్లో సక్సెస్ రేట్స్ కూడా కొంచెం అంత తక్కువగానే ఉంటాయి. సో మరి ఐయుఐ ఎన్నిసార్లు చేసుకోవచ్చు, మ్యాక్సిమం అనేది 6 times మటుకి చేసుకోవచ్చు అని చెప్తాం. కాకపోతే మొదటి 3 నెలల్లో సక్సెస్ రాలేదు, 3 timesలో సక్సెస్ రాలేదు అని అంటే తర్వాత కూడా సక్సెస్ అవ్వకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో యూజువల్గా ఐయుఐ 3 times ట్రై చేసినా సక్సెస్ అవ్వలేదు అని అంటే లోన మనకు తెలియకుండా ఇంకేమో కారణాలు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేదానికి, ఇవి జనరల్ పరీక్షలలో బయటపడట్లేదు. సో ఇది స్పెసిఫిక్ కారణం ఏంటి అని అంటే మనకి అంతకన్నా పెద్ద ట్రీట్మెంట్ ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతేగాని ఊరికే ఐయుఐస్లో 5 times 6 times 7 times ఐయుఐ చేయించుకోవడం వల్ల మనకి ఎక్కువగా ప్రయోజనం అనేది ఉండదు. మరి ఈ ఐయుఐలో సక్సెస్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు, ఐయుఐలో సక్సెస్ పెంచుకోవాలి అంటే యూజువల్గా సక్సెస్ రేట్స్ ఫీమేల్ ఏజ్ని బట్టి ఉంటుంది. సో ఫీమేల్ ఏజ్ అనేది 30-35 years కన్నా తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి, మేల్ ఏజ్ కూడా 35 years కన్నా తక్కువగా ఉండాలి, మేల్ కౌంట్ బాగుండాలి, ఒక ఎగ్ కన్నా మనం మెడిసిన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి 2-3 eggs రిలీజ్ అయ్యేలాగా చూసుకోవాలి, ట్యూబ్స్ బాగుందా, గర్భసంచి బాగుందా, టైమింగ్ అనేది కరెక్ట్గా ఐయుఐలో చేస్తున్నామా లేదా, ప్రిపరేషన్ ఎలాంటి పద్ధతిలో మనం ఐయుఐకి ప్రిపేర్ చేస్తున్నాం, శాంపుల్ ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తున్నాము. సో వీటన్నిటి మీద కూడా ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేవి స్కాన్ గైడెడ్ చేస్తున్నారా, మీ డాక్టర్ మీకు ఐయుఐ చేసేటప్పుడు స్కానింగ్లో చూసుకొని స్కాన్ గైడెడ్ చేస్తున్నారా లేదా, సో ఇవన్నిటి మీద కూడా ఐయుఐ సక్సెస్ రేట్స్ అనేవి డిపెండ్ అవుతుంటాయండి. సో ఇది ఐయుఐ గురించి ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ డూ come and contact us. We will definitely get back to you. Thank you.